సాధనకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అత్యంత వైభవంగా శ్రీరాముని యొక్క జన్మదినాన్ని, శ్రీరామనవమిని అందరం కూడా జరుపుకున్నాం. సో ఆ శ్రీరామనవమి రోజున మన అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహం నుదుటి పైన సూర్య తిలకం దిద్దేటట్లుగా ఒక చక్కటి అమరిక చేయటం అనేటటువంటిది భారతీయ శాస్త్రజ్ఞులు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని సృష్టించారు. చాలా చక్కగా నెరవేర్చారు. విచిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున అలా జరిగేటట్లుగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. అంటే వన్ ఆస్ట్రనామికల్ ఫినామినా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఏ సంవత్సరం అయితే శ్రీరామనవమి అనేటటువంటిది వస్తుందో ఆ శ్రీరామనవమి రోజున బాలరాముని విగ్రహం యొక్క నుదుటి పైన సూర్యుడు తిలకం దిద్దేటట్లుగా, ఆ సూర్యుని యొక్క వెలుగు పడేటట్లుగా దాన్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే రెండు రకాలు ఇక్కడ మనకు గమనించాలి. సూర్యగమనం, రెండు చంద్రగమనం. ఈ రెండు కూడా గమనించాలి. ఎందుకు చంద్రగమనం అంటే నవమి అనేటటువంటి తిథి చంద్రగమనం వల్ల ఏర్పడుతుంది. కానీ మరి సూర్యుడు స్థిరంగా ఉన్నటువంటి ఒకానొక గ్రహం. సూర్యుడు ఆకాశంలో స్థిరంగా ఉంటే, సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటే, అందులో మన భూమి ఒకటై ఉంటే దాని చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉండటం వల్ల ఈ సూర్యుడికి చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెంట్ కోణాల ఆధారంగా, యాంగిల్స్ ఆధారంగా ఈ తిథులు అనేటటువంటివి ఏర్పడతాయి అనేటటువంటి సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సూర్యగమనం స్థిరంగా ఉంటుంది, సూర్యుడు అనేటటువంటిది కదలదు. కానీ మనకి భూమి 23.5 డిగ్రీల టిల్ట్, ఒక యాక్సెస్ అక్షము అనేటటువంటిది అది అలా టిల్ట్ ఉంటుంది అనమాట, స్ట్రైట్ గా ఉండదు. దాని ఆధారంగా సూర్యగమనం మనకు జరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి తిరుగుతున్నట్టు మనకు కనపడుతుంది, కానీ మనమే తిరుగుతున్నాం. అలాగే చంద్రుడికి భూమికి మధ్య, అంటే సూర్యుడికి భూమికి, అలాగే చంద్రుడికి భూమికి, అలాగే చంద్రుడికి సూర్యుడికి, అలాగే చంద్రుడికి సూర్యుడికి భూమికి ఈ మధ్యలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఏ సమయానికి శ్రీరామనవమి వస్తుందో ఆ సమయానికి ఆ విధంగా పడేటట్లుగా క్యాలిక్యులేట్ చేయటం అన్నది అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ విధంగా చేయాలి. అయితే నేను చదివిన దాని ప్రకారం ఒక 19 సంవత్సరాలు అలా నిరాటంకంగా జరుగుతుందని, ఆ తర్వాత మళ్ళీ కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని ఏవో వాళ్ళు కావాల్సినటువంటి అప్డేట్స్ చేయటం వల్ల మళ్ళీ కొంతకాలం జరుగుతుందని, అది ఒక చక్కటి ఫినామినన్. అయితే రాముడి యొక్క మనం ఏదైతే శ్రీరాముడు అనే, అలా రాముడు అంటాం మనం, ఇక్కడ కూడా శ్రీ వాడతారు. ఎందుకు శ్రీ వాడతారు? శ్రీరాముడు అని ఎందుకంటారంటే శ్రీతో కూడినటువంటి రాముడు. మనం ఎప్పుడు చూడినా సీతారాములు అనకపోయినా శ్రీరాముడు అన్నా శ్రీతో కూడిన రాముడే. శ్రీ అంటే వైభవం. ఆ వైభవాన్ని మనకిచ్చేది మనకు ప్రకృతి. ఆ ప్రకృతికి ఈ వైభవాన్ని అందించినటువంటి యొక్క తత్వం ఏదైతే వెనకాల ఉందో మన సాధనంతా కూడా ఆ తత్వంలోకే ప్రయాణం సాగుతూ ఉండాలి. ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తత్వం వదిలిపెట్టి ప్రకృతిలో ఉంటూ ఉంటాం. ప్రకృతి ఏం చేస్తుందంటే మనల్ని తన చుట్టూ ఉన్నటువంటి, మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తు సముదాయం అనండి, లేదంటే సౌందర్యం అనండి, లేదంటే ఇంకొక రకంగా ఏదైనా మనం అనుకున్నా కూడా మనల్ని అందులో బంధించి వేసేస్తూ ఉంటుంది. కానీ సాధకుడైనటువంటి వాడు తత్వంలోకి ఎదగటానికి తన ప్రయత్నం తను చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనకి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలు నిరాశలు మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అసలు జీవితం అంటేనే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటుందేమో. మనం గత వారం ఒక పాయింట్ చెప్పుకున్నాం. మనం ఏంటంటే ద బ్యాలెన్స్ బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ప్రెజెంట్ అని మనం ఒక పాట చెప్పుకున్నాం. ఇట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ అని చెప్పుకున్నాం. అలాగే జీవితం అనేది కూడా ఈ ఆశ నిరాశల మధ్య ఉండేటటువంటి ఒకనొక బ్యాలెన్స్ స్టేట్ ఏమో. మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ స్టేట్ మిస్ అయిపోయి ఏదో అటుగాని ఇటుగాని వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో అనుకుంటాం, అది జరగదు, విపరీతమైన నిరాశ వచ్చేస్తుంది. జరిగితే ఓహో మనం అనుకున్నది జరిగింది అనే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. వీటన్నిటి మధ్య మనకి ఎప్పుడు ఊగిసలాట అనేటటువంటిది మన జీవితాల్లో ఉంటూనే ఉంటుంది. అది లేని వాళ్ళు ఎవరు ఉండరండోయ్, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడా అత్యంత ధనవంతుడై ఉన్నటువంటి వాడికి కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాడు కూడా మనిషే.
ఏదేదో సినిమాలో అంటాడు, కొడితే వాడికైనా నెత్తురే వస్తుంది అంటాడు. అలాగే అందరికీ ఒకటే రకంగా ఉంటుంది, కాకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి. అది మనం గమనించుకోవాలి. జీవితంలో ఎప్పుడైనా నిరాశ చెందినప్పుడు ఏం చేయాలి? ఏముందండి, ఏదా మాట్లాడేసుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా ఒక నిరాశ వచ్చిందనుకోండి, ఏదైనా మనం అనుకున్నాం, ఒకటి జరగలేదు, బాగా అనుకున్నాం, జరగలేదు, ఏం చేయాలి అప్పుడు? అంటే దాన్నే తవ్వుకుంటూ కూర్చుంటావా? అది వదిలేసి ముందుకెళ్తావా? ముగ్గేసుకొని కూర్చుంటావా? ఆలోచించుకోవాలి. ముగ్గేసుకొని కూర్చుంటావా అని ఎందుకంటారు? ముగ్గులో పెట్టేదాన్ని ఏమంటారు? గొబ్బెమ్మ అంటారు. అది కదలదు. రేపు పొద్దున్న నువ్వు తీసేసేంత వరకు అది కదలదు, అక్కడి నుంచే ఉంటుంది. అలాగే నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు అక్కడే కూర్చుండిపోయి దాన్నే తలుచుకుంటూ నీ జీవితం అంతా పాడు చేసుకుంటావా? అని వదిలేసేసి ముందుకు వెళ్తావా? అది ఎవరికి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది ఇంకొకళ్ళు చెప్తే రాదు. ఎవరి ఆకలి వాళ్ళకి తీరినట్టే. చాలా మన జీవితాల్లో మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలనండి, మన జీవితాల్లో మనకు వచ్చే అనుభవాలనండి, అవన్నీ కూడా మనకి మనంగానే అందులోంచి బయటికి రావాలండి. ఎవరో మనల్ని బయటికి లాగలేరు. మనం అనుకుంటాం ఎవరో ఏదో లాగుతారు అనుకుంటాం. ఏదో ఒక సపోర్ట్ వస్తుంది, ఒక మాట సపోర్ట్ వస్తుంది, లేదంటే ఒక సపోర్టే వాళ్ళ నుంచి మనకు వస్తుంది, కానీ వాళ్ళు మనం లాగలేరు. ఆ డెసిషన్ మనం తీసుకోవాలి మన జీవితంలో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరాశ వల్ల ఓర్పు నశిస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు లేని జీవితాలు అసలు అవి నిరాశతోటే ఉంటాయి. ఎప్పుడు ఏమిటోనండి అని మాట్లాడతాం. ఇంటి ముందు మురుగుంది, ఆ మురుగు పక్కనే కూర్చుంటాం, వాసన వస్తుందంటాం, దాన్నే కెలుక్కుంటూ ఉంటాం, కానీ దాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. మన జీవితాలు కూడా అంతే. ఈ నిరాశ అనే మురుగు చుట్టూతో కూర్చొని దాని గురించే మాట్లాడుకుంటూ, దాని గురించే చర్చించుకుంటూ, దాని గురించే తర్కించుకుంటూ, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాంట్లోకి మనసు వెళ్లకుండా ఒక రకమైన ఆ దాంట్లోనే బాధే సౌఖ్యం అనే భావన లేలో అన్నట్టుగా అది మామూలుగా మనం చూస్తూ ఉంటాం. వాడికి ప్రేమ విఫలం అవుతుంది, అనుకున్న ఉద్యోగం రాదు, లేదంటే వ్యాపారం నాశనం అవుతుంది, లేదంటే ఇంకొక రకంగా ఏది జరిగినా ఈ నిరాశ అనేటటువంటిది మనిషిని ఎలా తినేస్తూ ఉంటుందో మనకు తెలుస్తుంది. భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో ఫస్ట్ అర్జున విషాద యోగం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. దాని గురించి మనం ఏమీ చెప్పుకోకర్లేదు, ఎందుకంటే మన జీవితాలన్నీ ఎప్పుడు విషాదంలోనే ఉంటాయి కదా. మనం ఆనంద స్థితిలో ఎప్పుడు ఉంటున్నాం? ఒకవేళ అరే చాలా బాగున్నాం అనుకోగానే వెంటనే జారి కింద పడిపోతూ ఉన్నాం. మనం అంటే ఏదో అనుకున్నది అవ్వలేదు, వెంటనే కింద పడిపోతున్నాం. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం అనుకున్న ఆశ నెరవేరలేదు. రెండు, ఉన్నదాంతో మనం సంతృప్తిగా లేము. ఈ రెండిటి వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకనే మొట్టమొదటి చెప్పేశాడు. ఫస్ట్ కృష్ణుడు మొదలుపెట్టింది ఏమిటిదంతా ఈ గోల? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తః ఉత్తిష్ట పరంతప అన్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, అయ్యా ఇలాంటి వాటికి నువ్వు రావద్దు అని. మన జీవితంలో ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి గుర్తు తెచ్చుకొని దాన్ని మనం ఇంప్లిమెంటేషన్లో అనేటటువంటి తెచ్చుకున్నప్పుడే మనం బయటపడతాం. లేకపోతే ఎలా కుదురుతుంది? ఆగమాపాయనో అనిత్యాస్తాం తితిక్షస్వ భారత అని చెప్తాడు మళ్ళీ ఇవే సాంఖ్యయోగంలో. ఇవి రెండు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఆశ నిరాశ అనేటటువంటిది మనిషిని ముందుకు నెట్టడం, వెనక్కి లాగటం, ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. ఎదురు పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఆశ అనేటటువంటిది ఫ్యూచర్, నిరాశ అనేటటువంటిది పాస్ట్. ఎందుకని? అది అయిపోయింది కాబట్టి నువ్వు నిరాశ స్థితిలో ఉన్నావు. అవుతుందేమో అనేటటువంటి భావంతో ఆశ స్థితిలోకి వెళ్తున్నావు. కానీ నువ్వు ఉండాల్సింది ప్రస్తుతం ప్రజెంట్ లో. అగైన్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఆశ అండ్ నిరాశ. అదే ప్రజెంట్ అని కూడా అనుకోవచ్చు మనం. అయితే నేర్చుకున్నాం, భగవద్గీత విన్నాం, రామాయణం విన్నాం. ఏమండి, రాముడి గురించి మనం మాట్లాడుకున్నాం. జై శ్రీరామ్ అని భారతదేశం అంతా కూడా విపరీతంగా మారుమ్రోగిపోయింది. రాముడు సంతోషంగా ఉన్నాడండి? రాముడి జీవితం అంతా పూలపాన్పులా నడిచిందా? రాముడి జీవితం అంతా ఆనందంగా నడిచిపోయిందా? రామాయణం మనకు తెలియదా? రామాయణం మనం చదువుకోలేదా? చదువుకున్నాం కదా. రాముడు బాధపడలేదా? సీతమ్మవారిని ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు బాధపడలేదా? పడ్డాడు కదా. రామాయణం మొత్తంలో రాముడు ఎక్కువగా బాధపడి ఏడ్చింది సీతమ్మవారి కోసమే. రాజ్యం పోయినప్పుడు రాముడు బాధపడలేదు. తండ్రి నువ్వు అడవులకు వెళ్లాలన్నప్పుడు బాధపడలేదు. కానీ అమ్మవారిని ఎత్తుకెళ్లిపోయినప్పుడు బాధపడ్డాడు. అదేంటి సార్, ఇన్నిసార్లు లేనివాడు అప్పుడు ఎందుకు బాధపడ్డాడు? ఎందుకంటే ఆవిడ్ని రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ రాజ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత తమ్ముడికి అప్పచెప్పేశాడు కాబట్టి అది ఆయనకు అక్కడ బాధపడాల్సిన పని లేదు. తండ్రి చెప్పాడు కాబట్టి పితృవాక్య పరిపాలన కోసం ఆయన రాముడు అడవులకు వెళ్లిపోయాడు. దాన్ని బాధపడటం ఎందుకు?
దిస్ ఈస్ ద నేచర్ అలా డిసైడ్ చేసింది. దాన్ని దైవం అంటారు లక్ష్మణ. మనం అది గుర్తుపెట్టుకోవాలి. దైవం మనల్ని నడిపిస్తుంది. ఆ దైవం మనల్ని నడిపిస్తున్నప్పుడు మన వంతు కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నిన్న నీకు పట్టాభిషేకం రేపు అన్నారు, ఇవాళ సాయంత్రానికి నువ్వు అడవులకు వెళ్ళాలన్నారు. రాముని యొక్క ఆలోచనలో కాని, భావంలో కాని, ప్రవర్తనలో కాని కించిత్ అణు మాత్రం కూడా స్థితి భేదం లేనటువంటి పరిస్థితిలో రాముడు ఉన్నాడు. అంటే అది ఒక అత్యున్నతమైనటువంటి స్థితి. మనం ఎప్పుడన్నా ఆ స్థితిని మనం ఆలోచించాం, రామాయణం చదివేశామండి అనుకుంటాం. కానీ రాముడున్న స్థితికి మనం చేరటానికి కావాల్సిన సాధన మన జీవితంలో సాధించుకోవటానికి కూడా మనం ప్రయత్నం చేయం. ఎందుకంటే ఆశ నిరాశల మధ్య మన జీవితాన్ని మనం ఎప్పుడు అలా గాలికి రెపరెపలాడుతున్న దీపంలాగానే జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి ఒక చక్కగా ఒక స్థిరంగా అది నిలబడాలంటే దాని చుట్టూ ఒక చక్కటి ఒక గాజు చిమ్నీయో ఏదో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఎలాగైతే దీపాన్ని మనం కాపాడుకుంటామో, మన జీవితంలో కూడా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడటానికి కావాల్సినటువంటి ఒక సాధనాన్ని సాధించుకోవటానికి కావాల్సిన సాధన మనం చేసుకోవాలి. ఒక నిరాశ వచ్చింది, తెలుసుకున్నాం, భగవద్గీత చదువుకున్న, రామాయణం చదువుకున్న, భాగవతం చదువుకున్న, ఇన్ని రకాలు చదువుకున్నప్పుడు దాన్ని మన జీవితంలో అప్లై చేయటానికే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది అన్నది మనం గమనించాలి. ఇన్ని నేర్చుకొని ఏం ఉపయోగం? అక్కడ దాన్ని మనం అప్లై చేయాలి. ఎప్పుడైతే మనం అక్కడ అప్లై చేశామో అప్పుడు మనకు అది అనుభూతిలోకి వస్తుంది. నిజమే కదా, నేను నిరాశ చెందటం వల్ల నా ఓర్పు నశిస్తుంది, నా ఓర్పు నశించటం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా ఇంద్రియాలన్నీ కూడా నన్ను తినేస్తున్నాయి అనేటటువంటి భావన నీకు అప్పుడు కలుగుతుంది. లేకపోతే ఎక్కడ కలుగుతుంది? ఏమంటే ఒక వెహికల్ ఉందండి ఇంట్లో, మీకు వెహికల్, సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కావచ్చు, హైలీ సోఫిస్టికేటెడ్ వెహికల్ ఉంది అనుకుందాం, లేదా సైకిలే ఉంది అనుకుందాం. ఎక్కడికో వెళ్ళాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏమిటో, అసలు నడిచెళ్ళాలా? సైకిల్ కూడా లేదు, అవసరమైతే నడిచెళ్ళాలి కదా. నీ కర్తవ్యం ఉన్నప్పుడు వెళ్లాల్సిన చోటికి నడిచైనా వెళ్ళాలి, వెహికల్ ఉంటే వెహికల్ వేసుకొని వెళ్ళాలి. ఇలా ఆలోచించుకుంటూ కూర్చోవటం కంటే నీకున్న దాన్ని తీసుకొని బయలుదేరినప్పుడే కదా నీ ప్రయాణం కొనసాగుతుంది. ఎలా చేయాలో సాధన తెలియదండి, జీవితంలో ఇన్ని రకాలుగా వచ్చేస్తూ ఉన్నాయి, మీద పడుతూ ఉన్నాయి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నీకు తెలిసిన ఒక విషయంతో ప్రారంభం చేస్తే మిగిలినవన్నీ అవే తీసుకువస్తాయి. భాగవతం అదే చెప్పింది. సద్గుణంబులు సంగంబులై చేరవచ్చు అంటారు ప్రహ్లాదుడి విషయంలో. సద్గుణాలన్నిట సంఘాలు గ్రూపులుగా, ఒరే మనవాడు ఒకడు ఉన్నాడు రా, ఆయన దగ్గరికి గనక మళ్ళీ వెళ్ళామంటే మనకు కూడా బాగుంటుంది అని సద్గుణాలు అనుకుంటాయట. అంటే ఒక సద్గుణం నీలో ఉంటే మిగిలినవన్నీ అవి ఎలా పట్టుకొస్తుందో, ఒక దుర్గుణం నీలో ఉంటే అవి కూడా దుర్గుణాలు ఎలా పట్టుకొస్తుందో, అలాగే మన జీవితంలో ఏదైనా ఒక తెలిసినటువంటి మంచి విషయాన్ని గనక మనం ముందు అనుభూతిలోకి తెచ్చుకుంటే అది మనం ఇతరులకి మనం ఆదర్శప్రాయమైనప్పుడు అది వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. మనకి గత వారం ఒకరు ప్రశ్న వేశారు, ఇవన్నీ ఎలా చెప్తామండి అన్నారు. ముందు మనం ఆచరించినప్పుడు అవతల వాళ్ళకి ఆదర్శప్రాయులం అవుతాం. అలా ఆదర్శప్రాయులం అవ్వాలంటే ముందు మనం అర్థం చేసుకుని తెలుసుకున్న జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనే మనం ధ్యానయోగంలో మనం చెప్పుకున్నాం, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే చెప్పాడు, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. అది ఎట్లొస్తుందండి? యుక్త ఇచ్చుచ్చేతే యోగి సమలోష్టాస్మ కాంచన. అది అత్యద్భుతమైనటువంటి స్థితి అండి. ఏమండి, ధ్యానయోగం అని మొదలుపెట్టారు, మరి ఆత్మ సంయమ యోగం అన్నారు. ధ్యాన యోగం అంటే ధ్యానం గురించి చెప్పాలి కదా, మళ్ళీ యోగంటే ఇవ్వండి, మరి యోగంటే జ్ఞాన విజ్ఞానం కలిపి ఉండాలండి, తృప్తి ఉండాలండి, కూటస్థుడై స్థిరచిత్తంతో ఉండాలండి, మరి విజితేంద్రియ అనగానే ఇంద్రియాలని మరి చక్కగా తన ఆధీనంలో ఉంచుకున్నవాడై ఉండాలండి. ఇన్ని రకాలుగా చెప్తున్నారండి. మరి ఎప్పుడు చెప్తారండి ధ్యానం అంటే? మరి అది ఎట్ట కూర్చోవాలండి, ఎట్లా చేయాలండి? ఏమండి, వంట చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వంట చేసుకోవడానికి మా ఇంట్లో వంటల పుస్తకం ఉందండి, సరిపోతుందా? వంకాయ కూర వండుకోవాలండి. వంకాయ కూర వండటం ఎలా యూట్యూబ్లో చూశారు, చాలా అద్భుతంగా చెప్పారు. కింద కామెంట్స్ కూడా కొన్ని లక్షల కామెంట్స్ రాశారు. వీళ్ళు చెప్పిన విధంగా మేము వంట చేసుకున్నామండి, ఆ వంకాయ కూర చాలా అద్భుతంగా వచ్చింది అని రాసుకున్నారు. మీరు కూడా ఆ యూట్యూబ్ చూశారు, అణువు బాగా చూశారు. ఏం చేయాలి అప్పుడు? మీరు వంట చేయాలి. తెలుసుకుంటే సరిపోదుగా, వంట చేయాలి. వంట చేయాలంటే ముందు వంకాయలు కొనుక్కోవాలిగా.
అలాగే మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి దాన్ని మనం ఒక సంఘటన మనకు జరిగినప్పుడు దానిలోకి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ముందు తెలిసి ఉండాలి, తర్వాత దాన్ని మనం అప్లై చేయాలి. ఒక్క తెలుసుకోవటం వల్ల ఏమీ రాదు. అలా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు అవన్నీ ఒకటొకటి తెలుసుకుంటున్నప్పుడు ఫైనల్ గా వంట చేసి అది రుచికరంగా వండి తిని మన ఆకలిని ఎలా తీర్చుకుంటున్నామో, ఈ భూమి మీద ఇన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయండి. అవన్నీ దేనికండి? సరదాగా తినటానికి కాదుగా. మనిషి ఆకలి అనేటటువంటి దాన్ని తినటానికే, పూర్తి చేయటానికే కదా, ఆకలి లేకుండా చేయటానికే కదా. ఏ జీవికైనా కూడా ఆ తిన్నది కూడా పౌష్టికంగా ఉండాలిగా, నీకు న్యూట్రిషియస్ గా ఉండాలిగా, అది నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలిగా, ఆనందాన్ని ఇవ్వాలిగా. ఇన్ని రకాలు చేయటం కోసం ఇన్ని రకాల వంటకాలు చేసుకుంటున్నాం. ఒక చిన్న థాట్ అండి, భూమి మీద ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. పోని జంతువులన్నీ కూడా వండకుండానే తింటున్నాయి, మనుషులు వండుకోనేగా తింటున్నాం. 1 పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డే 24 hours భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎన్ని టన్నుల ఆహారాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, తింటున్నారు. అదొకటి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎప్పుడైనా చేయండి, ట్రై చేయండి. ఎవరైనా ఆశ్చర్యం వేస్తుంది, గుండె పగిలిపోతుంది. కానీ అంత ఆహారాన్ని ప్రతిరోజు ప్రకృతి మనకి ఇస్తూనే ఉందిగా. అవన్నీ కూడా తెలుసుకున్న జ్ఞానంతో వాళ్ళు ప్రిపరేషన్స్ చేస్తూనే ఉన్నారుగా. అన్ని చేసుకుంటేనే ఫైనల్ గా ఆకలి అనేటిది ఎలా తీరుతుందో, అలాగే మనం ధ్యానం అనేటటువంటి స్థితికి వెళ్లాలన్నా, ముందు దానికి తయారవ్వాలన్నా దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ఇవన్నీ. ఒక మనిషి నిజంగా ఒక ధ్యాన స్థితికి ఎలా వెళతాడు అనటానికి భగవంతుడు చిన్న చిన్నగా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఒరే నాయనా, నువ్వు ముందు ఇవన్నీ ఉంటేనే నువ్వు అనుకున్న ధ్యాన స్థితికి నువ్వు వెళతావు. నువ్వు ముందు జ్ఞానం కలిగి ఉండు, ఆ జ్ఞానాన్ని తెలుసుకో, నీ జీవితంలోకి దాన్ని అప్లై చేసుకో. అప్పుడు నీకు అది విజ్ఞానమే నీ అనుభూతిలోకి వస్తుంది. అప్పుడు నీకు స్థిరత్వం అనేటటువంటిది వస్తుంది. అలా స్థిరమైనటువంటి వాడు అక్షర స్థితిలో ఉంటాడు. అది ఉత్తమోత్తమైనటువంటి స్థితి. నీ ప్రజ్ఞలో ఒక స్థిరత్వం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించనటువంటి ఒక స్థిరమైనటువంటి పరిస్థితి నీకు ఉంటుంది. అంటే ఎంతటి వాడికైనా మరి స్థిరత్వం కోల్పోడా అండి? ఇందాక మీరు రాముడు చెప్పారు కదా, రాముడు మరి చాలా బాధపడ్డాడు కదా, ఏడ్చాడు కదా సీతమ్మ వారిని ఎత్తుకెళ్లిపోయినప్పుడు. ఆయన ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఆయన కూడా అలా బాధపడ్డాడు కదా. మరి అలాంటి వాడికే స్థిరత్వం పోయింది కదా, మరి మనం ఎలా ఉండగలమండి అని అనొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు నువ్వు ఆ స్థిరత్వాన్ని కోల్పోయావు? ఎంతసేపు? ఏదో ఒక సంఘటన జరిగింది, ఒక బ్యాడ్ అనండి, లేదంటే నువ్వు అనుకున్నది జరగలేదనండి, ఏదైనా సరే, ఎంతసేపు ఉన్నావు నువ్వు దాంట్లో పట్టుకొని? ఎంతసేపు పట్టుకొని వేళ్లాడావు నువ్వు? గంట, 2 గంటలా, ఒక రోజా, 2 రోజులా, వారమా? కొంతమంది అయితే ఒకే సంఘటన పట్టుకొని జీవితాంతం ఇక అలాగే నడిచిపోతూ ఉంటుంది, గూడ్స్ బండి లాగినట్టు. 150 పెట్టెలు ఉంటాయి ఆ గూడ్స్ బండి. ఒక గూడ్స్ బయలుదేరింది అని అనగానే అక్కడ నుంచుంటే మనకి అరగంట అయినా అది వెళుతూనే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఇంకా దాంట్లోంచి నువ్వు బయటపడేది? ఆ భావంలోంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు? అభిమన్యుడు చనిపోయినప్పుడు కృష్ణుడు కూడా బాధపడ్డాడు. ఎంతసేపు బాధపడ్డాడు? అలాగే బాధపడుతూ కూర్చున్నాడా? అర్జునుడు ఎంతసేపు బాధపడ్డాడా? ఆ స్థిరత్వం అంటే అది. టక్కున బయటకు వచ్చేయాలి. ఏం చేయగలవు నువ్వు అంతకంటే? జరిగిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాగలవా? ఇంటర్వ్యూ చేశావు, గంటలు కష్టపడ్డావు, ఉద్యోగం రాలేదని తవ్వుకుంటావా? దాని గురించి బాధపడతావా? ఏడుస్తావా? ఏం చేస్తావు? బయటకు వచ్చేసి నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆలోచించుకోవాలి కదా. అలాగే వ్యాపారం, అలాగే ఇంకోటి. వీటన్నిటి కోసం మన రాముడు మనకు ఆదర్శప్రాయుడయ్యాడు. మానవుడుగా జీవించినటువంటి స్థితిలో రాముడు ఉన్నప్పుడు, రామాయణంలో రాముడికి దండం పెట్టండి, రాముడికి పూజ చేయండి, రాముడు అంటే మరి అష్టోత్తరం చదవండి, రాముడికి ఎక్కడైనా చెప్పారండి రామాయణంలో? చెప్పలేదుగా. రాముడికి పూజలు చేయమని చెప్పారా? రాముడులా జీవించడానికి ప్రయత్నం చేయమని చెప్పారు. ఎందుకు చెప్పారు? అదంతే, రామో విగ్రహవాన్ ధర్మ. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నీకు? నీలో ధర్మం ఉంటే వస్తాయి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అది మనం ప్రయత్నం చేయకుండా రకరకాలుగా చేసేస్తూ ఉంటాం మనం. అందుకోసం మనకి ఈ విషయాలు కావాలి. అంటే
నువ్వు ఈ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా నువ్వు అనుభూతిని పొంది అనుభూతి ద్వారా నీలో ఒక స్థిరత్వం వచ్చి ఆ స్థిరత్వం రావటం వల్ల నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్లుగా వినేటటువంటి స్థితికి నువ్వు రావాలి. నీకు అవి హెల్ప్ చేస్తాయి. ఇంద్రియాల హెల్ప్ లేకుండా ఎవడూ కూడా ధ్యానం చెయ్యలేడు. ఒకవేళ ధ్యానం చేశాను అని అనుకున్నా అది ఒక భ్రమ, హాలూజినేషన్ కిందే తీసుకోవాలి మనం, అంతకంటే వేరేం లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నీకు వైరాగ్యం అనండి, వివేకం అనండి, ఇవన్నీ అప్పుడే వస్తాయి. వైరాగ్యం వివేకం రాకుండా మీరు ఇంద్రియాలను అధిగమించలేరు. అందుకే మనం ఏం చెప్పాం, ఇంద్రియాలను ఎవడూ జయించలేడు, బట్ యూ కెన్ డూ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. నీకు సహాయం చేసే ఫ్రెండ్స్ వాళ్ళు, నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అందుకు మనం వాటితోటి చేయాలి. అట్లాంటి వాడిని విజితేంద్రియుడు అంటారు. రాముడికి కరెక్ట్ గా సరిపోతుంది ఇది. అలాంటి వాడు సమలోష్టాస్న కాంచన అంటే, లోష్టం అంటే లోహం, అంటే ఇనుము, ఇలాంటి లోహాలు. అంటే ఒక లోహం గాని, ఇనప ముక్క గాని, ఒక రాయి గాని, ఒక బంగారం గాని, ఈ మూడిట్లో సమదృష్టి కలిగి ఉంటాటండి అటువంటి వాడు. సారీ సార్, ఇట్లా చెప్తే ఎట్లా కుదురుతుందండి, అక్కడ రాయి బంగారం బారేస్తే రెండు ఒకటే అని ఎలా అనుకుంటామండి అని అనిపిస్తుంటుంది కదా. అందరికీ సహజం అది అనిపిస్తుంది. కానీ యోగి అయినటువంటి వాడు ఇటువంటి స్థితిలో నిలబడ్డవాడికి సమానంగా అనిపిస్తుందట. యోగారూఢుడైనటువంటి వాడికి, యోగికి సమానం ఎలా అనిపిస్తుందండి? ఒక రాయి ఉంది, ఒక మెటల్ ఉంది, బంగారం ఉంది, మూడు ఉన్నాయి అక్కడ. ఎవరైనా అక్కడ పంపిస్తే ఏది తీసుకుంటారండి? రాయి ఎంత బాగుందో తీసుకుంటారా? లేదంటే ఈ ఇనుప ముక్క చాలా బాగుందని తీసుకుంటారా? బంగారం అని తీసుకుంటారా? మామూలుగా ఏది విలువైంది మనుషులకి? బంగారం విలువైంది, అంతే కదా. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో బంగారం రేట్ ఎలా పెరుగుతుందో మనందరికీ తెలుసు. అట్లాగే మనం అనుకునేటటువంటి 4 గుణాల్లో కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మాట్లాడుకుంటాం. అలాగే వాడు బాగా చదువుకున్నవాడండి, వీడి చదువురాని వేధవండి, ఇలా రకరకాల. చదువుకున్న వేధవండి అని కూడా అంటారండి. ఈ మధ్య కొన్నిసార్లు విన్నా. వాడు చదువుకున్న వేధ అంటే చదువుకున్న మూర్ఖుడు అనమాట. అంటే బాగా చదువుకొని మూర్ఖత్వం పెరిగింది వాడికి. చదువుకున్నప్పుడు ఏం పెరగాలి? తెలివితేటలు పెరగాలి, వివేకం పెరగాలి, విచక్షణ పెరగాలి. అలా కాకుండా మూర్ఖత్వం పెరుగుతుంది. మా గురుగారు చెప్పారు, ఇదట చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ లో కూడా ఉంటుందట. అదొక విచిత్రం అన్నారు ఒకసారి. ప్రొఫెసర్స్ లో కూడా ఉంటుంది, అంటే అత్యంత బాగా చదువుకున్న ప్రొఫెసర్ లో కూడా ఇలా ఉంటుందట. అది ఎందుకు చెప్తున్నారంటే అది భేదం, మన వాళ్ళల్లో రకరకాల ఉన్నటువంటి స్థితి భేదం అది. అలాగే ఉన్నవాడు లేనివాడు, వాడు ప్యూన్ అండి, ఆయన పెద్ద ఆఫీసర్ అండి, ఇవన్నీ చూస్తుంటాం కదా. వీళ్ళందరినీ సమానంగా ఎలా చూడాలండి? ఇంతే కదా. మనం మామూలుగా ఇప్పుడు అన్నిట్లో సమానంగా చూడాలి అన్నది ఎట్లా కుదురుతుంది? గుర్రం గాడిద ఒకటేనా? ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటిది మనకి ఒక చక్కటి వేమన పద్యం. ఆ వేమన పద్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? రెండు ఒకేలాగా ఉంటాయిరా, కానీ గుణాలలో తేడా ఉంటుంది అని మనకు చెప్పారు. అట్లాగే అన్ని రకరకాలుగా ఉన్నా కూడా గుణం అనేటటువంటిది ఒక తేడా ఉంటుంది, దాన్ని బట్టి తేడాగా ఉంటుంది. మరి తేడాగా చూస్తాం కదండి, మరి సమదృష్టి ఎలా కుదురుతుంది అన్నది కూడా మనకు అదే కదా మనం నేర్చుకోవాల్సింది. సమదృష్టి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి కాబట్టి దాని మీదే. లేకపోతే చెప్తారండి భగవద్గీతలో చెప్పారని చెప్పేసి మెట్ట వేదాంతాలు అవన్నీ అప్పట్లో అలా చెప్పేవాళ్ళు, ఎట కుదురుతుంది అని మనం మాట్లాడతాం. భగవంతుడు ఎలా చెప్పాడండి, ఇది మధ్యలో ఎవరో రాసి ఉంటారు అని ఇంకొకళ్ళు మాట్లాడతారు. అంతే కదా. మనకి ప్రస్తుతం ఏదైనా ఒక విషయం రాగానే దానికి రకరకాలుగా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దానికి పెద్దలు ఏం చెప్పారంటే, సమదృష్టి అంటే ఎదుటివాడి ప్రవర్తనకి సరిపోయిన దృష్టి అని అర్థం అట. అందరినీ ఒకేలా చూడటం అంటే అది అవతల వాడి ప్రవర్తనకి సరిపోయేటటువంటి దృష్టి. యోగి అయినటువంటి వాడికి వీడి శత్రువు అని, వీడి శత్రువు కాదని, వీడి మంచివాడని, వీడి చెడ్డవాడని, వీడి మిత్రుడని ఉండవట. ఎలా ఉండవండి? అసలు ఇది ఎట్లా సాధ్యం అండి అని అనిపిస్తుంది మనకి. అంటే ఎవరికైతే యోగ దృష్టి ఉందో, అంటే సమదృష్టి ఉందో, యోగం అంటే దగ్గరగా వెళ్ళి ఉండటం, ఏకత్వం చెందినటువంటి దృష్టి. దేంతో ఏకత్వం చెందుతాడు?
అన్నిటిలో ఉన్నటువంటి ఆ ఉండేటటువంటి తత్వం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి చెప్తూ ఉంటాం, రాజు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు, క్షత్రియ వైశ్య శూద్రుడు 4 రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. రాయి ఉంది, లోహం ఉంది, రాముడున్నాడు. ఇలా అన్నింటిలో ఒక తత్వం ఉండటం అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ ఉండటం ఎలా సాధ్యపడుతోంది? ఉండటం అంటే ఏమిటి? అదే స్థితి. ఆ స్థితినే ఉండటం అంటారు. అది అన్నిటిలోనూ సమానమే. ఈ ఉండటం అనేటటువంటి స్థితి, అది రాయి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, లోహం అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ ఉండటం అనేటటువంటిది అన్నిటిలో సమానమే. కానీ దాంట్లో ఉన్నటువంటి అవేర్నెస్, చైతన్యము, వికాసం ఏదైతే ఉందో దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. యోగి అయినటువంటి స్థితికి యోగ స్థితికి చెందినటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే, ఎంతసేపు ఆ ఉండటం అనేటటువంటి ఏకత్వమైనటువంటి ఆ స్థితితోటి లింక్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ చైతన్యం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో తను ప్రవర్తిస్తూ ఉంటాడు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదండి, ఎట్లా కుదురుతుందని అనిపిస్తుంది. దానికే మన సాధనలన్నీ. ఈ గుర్తుపెట్టుకొని మనం చేయవలసిన పనులు ఇవే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాడండి, వాడు నసగాడండి, వాడండి చాలా మంచివాడండి, ఇవన్నీ వదిలేసి వాడనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఫస్ట్ వాడిని చూడు, వాడిలో ఉన్న వాడిని చూడు. తర్వాత వాడు ఎట్లాంటి వాడికి నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలన్నది అది నెక్స్ట్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాడిని వదిలేసి సెకండ్ వాడిని పట్టుకుంటాం. అంటే వాడిలో ఉన్నటువంటి వాడి ప్రవర్తనకు సంబంధించినటువంటి గుణాలకు సంబంధించినటువంటి దాంతో మనం లింక్ పెట్టుకుంటున్నాం. కానీ అసలు అందులో ఉండేటటువంటి ఏకత్వంగా అన్నిట్లో ఉన్నటువంటి ఆ స్థితి చెందినటువంటి దాంతో మనం గుర్తుపెట్టుకోవట్లేదు. మనం అది సమదృష్టి అంటే ఎదుటివాడి ప్రవర్తనకు సరిపోయిన దృష్టి అని మా గురువుగారు శంఖారావం అనే పుస్తకంలో రాశారు. అంతేగాని గుర్రం గాడిదే ఒకటని కాదుట. ఎదుటివాడి ప్రవర్తన అంటే ముందు వాడిలో ఉన్నటువంటి స్థితిని నువ్వు గమనించిన తర్వాత అప్పుడు వాడికి ఏం కావాలో నువ్వు వాడికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు అని దాని అర్థం. అంటే ఎందులోనైనా డిఫరెన్స్ అనేటటువంటిది చైతన్య వికాసాల యందే ఉంటుంది, కానీ దానికి మూలమైనటువంటి తత్వంలో ఉండదు. అది మనం గమనించుకుని ఇది బాగా మనలోకి రావాలి. ఇప్పుడు ఒక రాయి ఉంది, రాయి కంటే మెటల్కి కొంచెం ప్రకాశం ఎక్కువ, దాని నుంచి ఇంకొంచెం ప్రకాశం దేనికి ఎక్కువ, బంగారానికి ఎక్కువ. ఈ విధంగా ఒకదానికి దానికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, దాని మెరుగు అంటారు, మెరుపు అంటారు చూసారా, అది ఒకదానికి ఎక్కువ ఉంటుంది. అంటే చైతన్యం ఒక్కొక్క దాంట్లో వికాసం చెంది ఉంది. అట్లా ఆ వికాసం చెందినటువంటి దాన్ని బట్టి నువ్వు దానితో ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కృష్ణుడు యోగేశ్వరుడు అంటారు, యోగులకే యోగి. ఆయన మంచి వాళ్ళతో మంచిగా ప్రవర్తించాడు. దుర్యోధనుడు వచ్చి రాయబారానికి వచ్చినప్పుడు, కృష్ణ మరి నీకు అక్కడ మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి పార్టీ అరేంజ్ చేశాము, మరి నేను అందరూ పెద్దవాళ్ళందరూ భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడు అందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం, మరి ఇట్స్ ఎ గ్రేట్ పార్టీ. అంతే కదా, మామూలుగా మనమైతే ఏం చేస్తాం, అవునా ఇంతవరకు ఇప్పుడు నేను అట్లాంటి పార్టీ చూడలేదు, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని మనం వెళ్తాం. కృష్ణుడు ఏమన్నాడు అంటే, అవతల వాళ్ళని బట్టి ఎలా ప్రవర్తిస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. దుర్యోధన బానే ఉంది, నేను పాండవుల తరఫున వచ్చాను, ఇప్పుడు తీరా అక్కడికి వచ్చిన తర్వాత మరి ఏదైనా జరిగిందనుకో, శరీరానికి ఎప్పుడు ఏమైనా జరగచ్చు కదా, అక్కడ నువ్వు ఏదైనా నాకు తేడా జరిగిందనుకో, ఇదిగో చూసావా దుర్యోధనుడు ఏదో చేశాడంటారు, కాబట్టి ఇది రైట్ టైం కాదు నేను మీ ఇంటికి రావడానికి, ఆల్రెడీ నాకు హోటల్ బుకింగ్, నాకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఆల్రెడీ నేను అరేంజ్ చేసేసుకున్నాను, ఇంకోసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాలే అన్నాడు. ఏం చేశాడు దుర్యోధనుడు, నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఎక్కడైనా అనుకూలంగా లేనప్పుడు యుక్తితోటి ప్రవర్తించాలి. మీ ఇంటికి రావడం ఏంటి, నేను రాను అలా అనకూడదు. అంటే ఊరికే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అక్కడ లౌక్యంతో ఉపయోగించి యుక్తితోటి నువ్వు ఆ సందర్భంలోంచి బయటికి రావడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తారంటే పెద్దలు మనకి దానికోసం ఇస్తారు. వాళ్ళ జీవితాల్లోంచి మనం తెలుసుకోవాల్సిన దానికి. ఇప్పుడు కాదులేండి, మళ్ళీ ఇంకోసారి చూద్దాం, పర్లేదు. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ అండి. మరి హనుమంతుల వారు
లంకకి ఎగిరి వెళ్తున్నప్పుడు మైనాకుడు అనేటటువంటి పర్వతం మనకి పైకి వచ్చింది కదా, మనకి రామాయణం సుందరాకాండలో చదువుకుంటాం కదా. ఫస్ట్ ఏమనుకున్నాడు, ఇదేదో మనకు పెద్ద అడ్డం కావాలని అనుకున్నాడు. అనుకుని దాన్ని ఒక్క తోపు దోశాడు. అప్పుడు ఆయన వచ్చి పైకి వచ్చి చెప్పాడు, నేను నీకు ఫ్రెండ్నే, మీ నాన్న వల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది, కాసేపు వచ్చి నా దగ్గర మా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళు, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు అని అంటే ఇప్పుడు కాదని చెప్పాడు. థ్యాంక్ యూ, నేను ఆల్రెడీ మీ ఇంటికి వచ్చినట్టే అనుకో, నువ్వు మళ్ళీ కలుద్దాం అన్నాడు. యుక్తి అంటే అలా ఉండాలి. లేదంటే అక్కడ అవును కదా ఈ పర్వతం మీద చాలా పళ్ళు ఉంటాయట అని అక్కడే కూర్చున్నాడు అనుకోండి, రామాయణంలో సుందరకాండ ఉండేది కాదు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది అది అది మనకి స్ఫూర్తినిస్తుంది, మళ్ళా ఓర్పు పెంచుతుంది, కొత్త ఆలోచనని ఇస్తుంది, కొత్త భావాన్ని ఇస్తుంది. మనం మరింత ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ మనకి ఇలాంటి భావాల నుంచే మనకు కలుగుతాయి, లేకపోతే కుదరదు. కాబట్టి యోగి అయినటువంటి వాడికి ఈ సమదృష్టి అనేటటువంటిది చాలా ముఖ్యము అర్జున. కాబట్టి ఆ సమదృష్టి మనకి రావాలి అంటే చైతన్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకొని, నీ చైతన్యం ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉంది కాబట్టి అవతల అయినటువంటి చైతన్యం అనేటటువంటిది అది ఏ స్థితిలో ఉంది తెలుసుకొని దాని ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు నీకు సమదృష్టి అనేటటువంటిది అలవడుతుంది. అంటే ఒక అవేర్నెస్ ఉంటే ఒక మనిషి కావచ్చు, రాయిలో కూడా చైతన్యం ఉందండోయ్, కానీ అది పూర్ణ నిద్రాస్థితిలో ఉంటుంది. కొంచెం మేల్కాంచిన స్థితి చెట్లు, కొంచెం మేల్కాంచిన స్థితి జంతువులు, ఇంకా మేల్కాంచిన స్థితి మనుషులు, ఇంకా మేల్కాంచిన స్థితి దేవతలు, ఇంకా మేల్కాంచిన స్థితి దాని పై స్థితి. గ్రేడేషన్స్ ఉంటాయి. బ్రహ్మగారి వరకు, మనం రాయి నుంచి బ్రహ్మగారి వరకు కనుక మనం ఉన్నటువంటి రకరకాల జీవుల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఒకే చైతన్యము, ఒకే స్థితి ఏదైతే ఉందో అది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవేర్నెస్ తోటి ఉంది అని మనం గమనించుకున్నప్పుడు ఈ అన్నిటికీ చైతన్యాలకి వెనకాల ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడూ చెదరదు, అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. దాని నుంచి మనం స్థితిభేదం చెంది బయటకు వచ్చేసి ఈ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము అనేటటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది. అది శ్రీకృష్ణుడి యొక్క భావన. ఇక్కడ సమత్వం యోగముచ్యతే అని అన్నాడు. ఇక్కడ నీకు సమత్వం గురించి మాట్లాడాడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ సమత్వం గురించి అంటే, నీలో ఈ భావన కలిగినప్పుడు, ఏకత్వ స్థితి చెందినప్పుడు, ఒకే ఒక స్థితికి నువ్వు నీ సాధన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నీ దృష్టి అక్కడ ఉన్నప్పుడు మిగిలిన వాటితోటి నీకు బాధపడదు అనేటటువంటిది మనకి చెప్పాడు. మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం అండి, చెప్పండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు కూడా. మీకు కూడానండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు సమదృష్టి గురించి చెప్తున్నారు కదా, నాకు డౌట్ వచ్చింది. తత్వం అన్నారు కదా, తత్వం అన్నా స్వభావం అన్నా ఒకటేనా? కాదండి, ఇది తత్వము అంటే అస్తిత్వానికి సంబంధించినటువంటిది. అంటే మొత్తం అంతా చెప్పండి. అదే అస్తిత్వం అన్నా ఉనికి అన్నా ఒకటే కదా, ఎగ్జిస్టెన్స్ ఒకటే, రెండు ఒకటే. ఓకే, స్వభావం వేరు, దానికి ఉన్నదన్నమాట స్వభావం. దానికి స్వభావం అనేటటువంటిది ఎందుకు ఏర్పడుతుందంటే, మనం ప్రకృతితోటి ఏర్పరుచుకున్నటువంటి సంబంధం ఆధారంగా ఇష్టాలు, ఆశ నిరాశలు, లాభ నష్టాలు, ఇవన్నీ వాటితోటి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల ఒక స్వభావం ఏర్పడుతుంది. అది ఆ స్వభావం రకరకాలుగా ఉంటుంది. అది జంతు స్వభావం కావచ్చు, మానవ స్వభావం కావచ్చు, దైవీ స్వభావం కావచ్చు. ఈ స్వభావం అనేటటువంటిది మనల్ని నడిపిస్తుందా, మనం స్వభావాన్ని నడిపిస్తున్నామా అనేటటువంటిది, మనం దేనికి లొంగిపోయి ఉన్నాము అన్నది ఆ లెవెల్ ఆఫ్ ఆ డిఫరెన్సెస్ అక్కడ తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు సమదృష్టి అని మీరు చెప్పినప్పుడు చెప్తూ ఉంటే అసలు ఎలా చూడాలి అనేదే కదా. ఇప్పుడు ఫస్ట్ వాడితో మనం అంటే ఎలా ఉండాలనేది, అంటే ఇప్పుడు అవతల వ్యక్తి ఉన్నారు, మనం ఎలా బిహేవ్ చేయాలనేది చెప్తున్నట్ట లెక్క. అంటే ఫస్ట్ వాడంటూ ఒకడు ఉన్నాడు కదా, వాడిని చూడు, ఆ తర్వాత వారి గుణగణాలు చెప్పు. అంటే మనం వాళ్ళలో ఏం చూడాలి అంటే వాళ్ళ మూడ్ని బట్టి మనం బిహేవ్ చేయాలా? అది అర్థం అవ్వలేదు. కాదండి, వాడిని చూడటం అంటే వాడు కూడా ఒక జీవుడే, వాడు కూడా మనలాగే ఒక మనిషే. తర్వాత గుణాలు. ముందు వాడు నేను ఒకటే, అందులో ఉన్న చైతన్యం, నాలో ఉన్న చైతన్యం, అందులో ఉన్న
ఉనికి, నాలో ఉన్న ఉనికి ఒకటే. ఇవన్నీ భావంలో అండి. ఇవన్నీ వాడు రాగానే అప్పుడు మనం పుస్తకం తీసి పెన్ను తీసుకొని పేపర్ తీసుకొని రాసుకొని అవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకోవడం కాదు. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్సో ఇంకా మైక్రో సెకండ్సో ఇంకా అంతకంటే తక్కువ ఆ సమయంలో మనలో కలిగేటటువంటి మొదటి భావన అది తీసుకొని ఆ తర్వాత వాడికి మనం ఎలా ప్రతిస్పందించాలి, వాడి అవసరమే మన దగ్గరకు వచ్చాడు, దానికి మనం ఎలా ప్రతిస్పందించాలి, వాడికి మనం సహాయం చేయటం వల్ల మనం నష్టపోతామా అని అనుకున్నప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు. దాని గురించి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నష్టపోతున్నారు కదా. అది మొదటి భావన నుంచి రెండో భావన, ఆ తర్వాత మీ ప్రతిస్పందన. ఇవి మనం ఒకటి అనేటటువంటిది అది ఇవాళ ఒకటి రేపు ఒకటి అన్నట్టు కాదు. ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ లో మన మనసులో కలిగేటటువంటి భావనల ఆధారంగా మనం తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ అనమాట. సో మనం ముందు అసలు మనిషిని చూడంగానే అవన్నీ వదిలేసి వీడు అట్లాంటి వాడు, వాడు ఇట్లాంటి వాడు అనేటటువంటి భావన కాకుండా వాడు మనలాంటి మనిషే, లేదంటే అది మనలాంటి ఒక జీవే అన్న తర్వాత అక్కడ మనం వాళ్ళ అవసరం ఏమిటి అన్న దాన్ని బట్టి మనం ప్రతిస్పందించటం అని ఉంటుంది. అప్పుడు మనలో ఒక సమదృష్టి ఉన్నట్టు లెక్క. అర్థమైంది. సరే సరే. అంటే మీరు మొదటిగా ఏం చేస్తున్నారు, అంతర్యామిని దర్శిస్తున్నారు. అంతర్యామి అంటే అందరిలో అంతరంగంలో మూలమై ఉన్నటువంటి తత్వం. ఆ తత్వాన్ని మీరు మొదట దర్శించడం అంటే ఏంటి, చూడటం కాదు, మీ భావంలో ఆ భావంతో ఏకీభవిస్తున్నారు. దర్శించడం అంటే ఊరికే జస్ట్ అది మరి నాకు ఎట్ట కనపడుతుందండి, నాకు కనపడదు కదండి, కనపడదు. అది భావంలోనే మనకి రావాల్సినటువంటి భావన. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనకి చూడాలి. అప్పుడు అది దర్శనం అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనని మీకు దర్శించినట్టే లెక్క. మనకేదో ఒక సినిమా లాగా కనపడాలని కాదు. మనకి సినిమాలో ఒకటి ఆలోచిస్తుంటే వేరే బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక ఫ్రేమ్ లో ఇంకొక పిక్చరైజేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీడు ఇలా ఆలోచిస్తున్నాడు అని మనకు తెలియజేయటం కోసం అట్లా మనకి పిక్చర్ వేస్తారు. కానీ మనలో ఉన్న ఆలోచన మనకు కనపడుతుంది కదా. ఇంకొక విషయం, మనం ఆలోచించే మన భావం ఏదైతే ఉందో, మన లోపల మాట్లాడుకుంటామే, మన మనస్సులో మాట్లాడుకునే మాటలు ఉన్నాయే, ఆ మాటలకు కూడా శబ్దం ఉంటుందండి. మనం అనుకుంటాం బయట మాట్లాడిన మాటకే శబ్దం ఉంటుంది అనుకుంటాం, కానీ మన లోపల మనం మాట్లాడుకునే మాటకు కూడా శబ్దం ఉంటుంది. అది మనం గమనించాం. అవును సార్, అవును సార్. అంటే ఆ శబ్దాన్ని ఎవరు వింటారు? మీరే. ఓకే ఓకే. మీరు వింటున్నారు కదా. మీరంటే ఎవరు? మళ్ళీ నేను పలానా అని కాదు. మీరంటే ఎవరు? మీలో మీరే ఉన్న మీరు. అవును, అక్కడ వింటున్నారు కదా. అది అంటే కనిపించడం కన్నా అనిపించడం, ఈ అంతర్యాన్ని దర్శించడం అంటే మనకు అనిపించడం అంటే ఆలోచనలే కదా. అంతే కదా. అనిపించింది కొంతకాలానికి కనిపిస్తుంది. ఇదే సాధనలో ఒక స్పెషాలిటీ. బాగుంది సార్. నేను ఎందుకంటే డైలీ రొటీన్ లో జరుగుతున్న విషయాల తాలూకా అంటే నేర్చుకోకుండానే నేర్చుకున్నట్టు అన్నమాట. నేను వింటుంటాను, అందుకనే. మంచిదండి, అదే కదా మా ఉద్దేశం కూడా అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. కాబట్టి జగత్తంతా కూడా ఒక చైతన్యం యొక్క విలాసంగా చూస్తాట యోగి. ఇదంతా మాయా నాటకం. విలాసంగా చూస్తూ దాని వెనకాల ఉన్నటువంటి అస్తిత్వాన్ని దర్శించేటటువంటి వాడు నిజమైనటువంటి యోగి అనేటటువంటిది ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క భావం. ఆ అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని దర్శిస్తూ సమదర్శనుడై ఉంటాడట. జీవులు వాళ్ళ పాత్రలు పోషిస్తూ ఉంటారు. వాళ్ళతోటి ఎలా ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. ఎందుకు? అందరి జీవుల్లో ఉన్నటువంటి అంతర్యామి ఒక్కడే. తన యొక్క లింక్ అంతర్యామితో పెట్టుకొని వాడితో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తుంటాడు. వాడికి ఎవరికి ఏది సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తాడు. అందుకే కొంతమంది యోగులు మన పురాణాల్లో చెప్పినప్పుడు రాక్షసులు వెళ్ళినా వాళ్ళకి ఐ బ్లెస్ యూ అన్నారు, దేవతలు వెళ్ళినా ఐ బ్లెస్ యూ అన్నారు. అదేమి సార్ ఎలా కుదురుతుంది అంటే, మిగిలిందంతా నాకు సంబంధం లేదు, వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామితోటే నాకు సంబంధం, ఇద్దరూ నాకు ఒకటే అనేటటువంటి భావం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది
దట్స్ ఫైన్, నేను పట్టించుకోవాల్సిన పని లేదు అన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు ఎలా కనపడుతుందంటే, మామూలుగా వాళ్ళు అదేమిటి సార్ అలా ఎలా చేశారు, మరి రాక్షసులు అనగానే దుర్మార్గులు కదా, దేవతలు అనగానే సన్మార్గులు కదా, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. యోగి అలా ఆలోచించడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం ప్రత్యేకంగా? అటువంటి వాడు యోగార్హుడు అవుతాడు. అలా కాకుండా ప్రకృతిలో వాడు చాలా మంచివాడు సార్, చాలా అందంగా ఉంటాడు సార్, వాళ్ళ ఫ్యామిలీ మంచిది సార్, ఇలా వాడి చుట్టూ ఉన్నటువంటి గుణగణాలనే ఎంచుకుంటూ, స్వభావాల స్వరూపాలనే ఎంచుకుంటూ ఎప్పుడైతే మనం ఉంటామో వాళ్ళు తగొట్టేస్తాం. సాధకుడైన వాడు ఏం చేయాలి? అంతర్యామితో సంబంధం పెట్టుకోవాలి. అప్పుడు యోగి అవుతాడు, అప్పుడు యోగార్హత వస్తుంది. అలా కాకుండా చైతన్యం ఆడేటటువంటి ఈ మాయా నాటకంతో ఎప్పుడైతే మనం ఇరుక్కుపోతామో మనం యోగ భ్రష్టం చెందుతాం. అంటే అంతర్యామితో చెందినటువంటి ఏకత్వం నుంచి కోల్పోతాం, బయటకు వచ్చేస్తాం. యోగం అంటే ఏకత్వం. ఎవరితోటి? నీలో ఉన్న అంతర్యామితోటి నువ్వు ఏకత్వం చెందటం యోగం. ఎప్పుడైతే మనం దాని నుంచి బయటపడ్డామో యోగ భ్రష్టం అంటారనమాట దాన్ని. అదేదో భూతపదం అనుకోకర్లేదు మనం. యోగ భ్రష్టత అంటే ఆ ఏకత్వం నుంచి విడిపడ్డాడు. ఎప్పుడైతే విడిపడ్డాడో ఆ లింక్ పోతుంది. ఎప్పుడైతే ఆ లింక్ పోయిందో, మనకు వైఫైకి మన సెల్ ఫోన్కి మధ్య లింక్ పోయింది. డేటా ప్లాన్లో వచ్చే డేటా లింక్ పోయింది. మనం ఏ పేజ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా పేజీ రాదు, ఏది చూద్దాం అనుకున్నా కుదరదు. సెల్ ఫోన్ మాట్లాడుతుంటే సిగ్నల్ లేదంటారు చూసారా, అలాగే లోపల ఉన్న అంతర్యామితోటి మనకి సిగ్నల్ కట్ అయిపోతుంది. సిగ్నల్ కట్ అయితే ఏమవుతుంది? సిగ్నల్ లేని సెల్ ఫోను ఏం ఉపయోగం చెప్పండి? సిమ్ కార్డ్ లేని సెల్ ఫోను, వైఫై లేదు, సిమ్ కార్డ్ లేదు, డేటా ప్లాన్ లేదు, ఏమీ లేదు. ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ సెల్ ఫోన్? ఏమీ లేదు కదా. మనం కూడా అలా అయిపోతాం. మళ్ళీ మనం ఏం చేయాలి? మన సాధన ద్వారా ఓ సిమ్ కార్డ్ వేసుకోవాలి, మళ్ళీ సిగ్నల్ వైఫై కనెక్షన్ తెచ్చుకోవాలి. ఎక్కడ? మనలో ఉన్న అంతర్యామితోటే. సిమ్ కార్డ్ ఎక్కడ? బయట పెట్టరు కదా, సెల్ ఫోన్ లోపలే కదా సిమ్ కార్డ్ పెట్టేది. ఆ వైఫై సిగ్నల్ కావాల్సినటువంటి డివైస్ కూడా సెల్ ఫోన్లోనే ఉందిగా. మీకు కావాల్సినవన్నీ సెల్ ఫోన్లోనే. అంటే మన శరీరం అనేటటువంటి దాంట్లోకి మనం ఏం చేస్తాం? మనం సెల్లో ఉండిపోయాం, శరీరం అనే సెల్లో ఉండిపోయాం, జైలు. అలా జైలు కాకుండా ఆ జైల్లోనే ఉండు, కానీ అక్కడే అన్నీ ఉన్నాయి, అక్కడే నువ్వు అనుసంధానం చెందొచ్చు, అక్కడి నుంచే నీకు లింక్ ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడి నుంచే నీకు కావాల్సిన సాధనంతా జరుపుకోవచ్చు. అందుకనే శరీరమిదం ఖలుధర్మ సాధనం అన్నారు. శరీరం లేకపోతే సాధన లేదు. ఏ జీవి అయినా కూడా శరీరం తీసుకున్నప్పుడు మాత్రమే సాధన జరుగుతుంది. శరీరం లేనప్పుడు సాధన అనేటటువంటిది జరగదు. ఆ సాధన మనకు జరగాలంటే తెలుసుకున్న విషయాన్ని జీవితంలోకి మనకు వచ్చే సంఘటనల మీద అప్లై చేస్తూ ఉండాలి. ఒకసారి కాలేదు, 2 కాలేదు, 10 కాలేదు, 100 సార్లు అప్లై చేసినా మనం ఓడిపోయాము అంటే మనం సక్సెస్ అయినట్టే లెక్క. నాకు తెలిసిన జ్ఞానాన్ని నా జీవితంలో జరిగిన సంఘటనలో 100 సార్లు అప్లై చేశాను సార్, కానీ నేను ఫెయిల్ అయ్యానంటే నువ్వు ఫెయిల్ అయ్యానని అనుకోవద్దు, నువ్వు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నీ ప్రయత్నాన్ని నువ్వు మానలేదు, అది ఇంపార్టెంట్. ఆ ప్రయత్నమే సాధన. ఆ ప్రయత్నం చేయని వాడికి ఇంకా సాధన ఎక్కడుంది? సోఫాలో కూర్చొని మంచినీళ్ళు కావాలి, ఎవరిస్తారు? ఎవరు లేరు, నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి. అనంతమైన ప్రయాణం మొదటి అడుగుతోటే మొదలవుతుంది. సోఫాలో కూర్చున్న వాడికి ప్రయాణం ఎక్కడదండి? నువ్వు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, నీ సొంత ఫ్లైటే ఎయిర్పోర్ట్లో నీ కోసం రెడీగా ఉన్నా, నువ్వు సోఫాలోనే కూర్చుంటే నీ ప్రయాణం సాగదు. అదేం రాదుగా, నీ ఇంటికి వచ్చి నిన్ను కాళ్ళకి తాళ్ళు కట్టి లాక్కెళ్ళదుగా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రయాణం అంతా ఎవరికి వాళ్ళదే, సాధనంతా ఎవరికి వాళ్ళదే, ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి అనుభూతి వాళ్ళదే, ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. మనందరం అనుకుంటాం మనందరం ఒకటండి అని అనుకుంటాం. అది కేవలం మనం మాట్లాడుకోవటానికే. కానీ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్. ఆ ఇండివిజువాలిటీలో నుంచి యూనివర్సాలిటీలోకి మనం ఎదగాలి అంటే మొత్తం యూనివర్స్ లో ఉన్నటువంటి ఒకానొక తత్వంతో లింకప్ పెట్టుకోవాలి. అది నీలో ఉంది. ఒకే వైఫైకి 100 సెల్ ఫోన్లు కనెక్ట్ అవుతున్నాయి. ఎవడికి ఏది కావాలో అదే చూస్తున్నాడు, కానీ అందరూ ఒకటే చూడట్లేదుగా. ప్రతి సెల్ ఫోన్కి ఒక సిమ్ కార్డు ఉంది, ప్రతి సిమ్ కార్డుకి ఒక డిఫరెంట్ నెంబర్ ఉంది. పని చేసే తత్వం ఒకటైనా కూడా అది ఇండివిజువల్ గానే పనిచేస్తున్నాయి కదా. మనుషులు కూడా అంతే. దానికి ఎవడు పెట్టాడో పేరు కానీ సెల్ అని భలే పేరు పెట్టాడు. మనందరం ఆ సెల్ ఫోన్ అనే సెల్లో ఇరుక్కుపోయాం మనం. మన శరీరం కూడా అలాగే ఉండిపోయింది. అలాంటి సెల్ అనేటటువంటి దాంట్లో మనం ఇరుక్కుపోతామా?
అందులోనే ఉండి అన్ని అనుభవిస్తూ అనుభూతి చెంది అంటనట్టుగా ఉంటామా? అది మనమే నిర్ణయం చేసుకోవాలి. అప్పుడే మన సాధన ముందుకు సాగుతుంది. అలా మన సాధన వెళ్ళాలని, రామ కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనం శ్రీరామును అద్భుతంగా చేసుకున్నాం. శ్రీరాముడు మనకి ఆదర్శప్రాయుడు. రామాయణం మనకి ఆదర్శ గ్రంథం. మానవుడైనటువంటి వాడికి ఆదర్శ గ్రంథం రామాయణం. రాముడు ఎలా నడుచుకున్నాడో, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎలా నడుచుకున్నప్పుడు తను ఉన్నటువంటి ఉన్నత స్థితికి చేత కష్టాలు వచ్చినాయండి, రాముడికి ఇవి వచ్చినాయండి, ఇవన్నీ పక్కన పడేయండి సార్. మనిషి అనేవాడు భూమి మీద పుట్టినటువంటి వాడు కష్టపడి తీరవలసిందే. భగవంతుడైనా సరే కష్టపడాల్సిందే. ఎందుకంటే తర్వాత చెప్పుకుందాం మనం ఇంకెప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. మనం ఉన్నటువంటి సూర్యమండలమే ఇంకా ఇప్పుడిప్పుడే సాధన చేస్తూ ముందుకు ఎదుగుతున్నటువంటి ఒకానొక ప్రజ్ఞ కలిగినటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యమండలంలో ఉన్న భూమి మీద మన అందరం బ్రతుకుతున్నాం. అంటే మన కర్మ, మన కుటుంబం కర్మ, మన సమాజం కర్మ, మన భూమి కర్మ, మన సూర్యుడి కర్మతో కూడా తీసుకొని మనం బతుకుతున్నాం. నాకు కర్మ లేదండి అని అనుకోవడానికి ఎవరికి లేదు. అటువంటి ఒకానొక సూర్యమండలంలో ఉన్న భూమి మీద పుట్టినటువంటి భగవంతుడైనా సరే కర్మను అనుభవించి తీరాల్సిందే, కష్టపడాల్సిందే. అవే మనకి ఈ చరిత్రలన్నీ మనకు చెప్పుకుంటూ వస్తాయి. అవన్నీ విని నిరాశపడక్కర్లేదు. అలా నిరాశపడకుండా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధనలన్నీ మనకు అందించారు మహాత్ముల. చరిత్రలన్నీ మనకు ఉన్నాయి. అవి స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే మన సాధన అనేటటువంటి సాగుతుంది. అలా సాధనలో అందరూ ముందుకు వెళ్ళాలి. అందరికీ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గురుదేవ్.